రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఆదాయం తగ్గిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుని కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. విలువైన భూములను కబ్జా చేసి ఎటువంటి రుసుము చెల్లించకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. దాంతో ప్రభుత్వానికి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిందని, సంక్షేమ పథకాలు అందించలేమని, అప్పులు కూడా పుట్టడం లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే మాట్లాడడం తీవ్ర చర్చకు దారితీసింది. దాంతో సీఎంకు పరిపాలన చేతకావడం లేదని విమర్శలు వస్తున్నాయి. సీఎం తీరుతో కాంగ్రెస్ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే కేపీహెచ్పీ పరిధిలో సిబిసిఐడి కాలనీ ఉంది. అక్కడ వైవీఆర్ కన్స్ట్రక్షన్ పేరిట ఒక నిర్మాణం జరుగుతోంది. దాదాపు 1170 గజాల స్థలంలో 2 ఐదంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అయితే దీని యజమాని జీహెచ్ఎంసీ నుండి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ను తయారు చేసి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.